నాది ఒక కవిత చదివి వినిపిస్తాను. ఎందుకంటే బతుకమ్మ అమ్మనే, బోనం పెట్టేది అమ్మకే, సమ్మక్క సారాలమ్మలు అమ్మలే, తరువాత గ్రామ దేవతలు అమ్మలే. నేను ఒక ఇద్దరో ముగ్గురో అమ్మల గురించి ఒక పోయం చెప్పాను. ఆ పోయం పేరేంటంటే దేవతలు కూడా ఊరికి దూరం కాటికి దగ్గర, నా వైద్యానికి అంత ఖర్చొద్దురా అని అమ్మ గోల పెట్టినప్పుడు మనం ఏ దిక్కున తలపెట్టి గాంభీర్యాన్ని నటించాలి? ఊరికి దూరం కాటికి దగ్గర, నా వైద్యానికి అంత ఖర్చొద్దురా అని అమ్మ గోల పెట్టినప్పుడు మనం ఏ దిక్కున తలపెట్టి గాంభీర్యాన్ని నటించాలి? రోజూ కీచులాడే సగపుటావిడ ఆసుపత్రి పడక మీద ఆలోచనల్లో పడి, వంట అసలే రానివాడివి హోటల్లోనైనా సరిగ్గా తిను అన్నప్పుడు ఉబికి వచ్చే నీళ్లను కన్నీళ్ళనే అంటారా? నుమాయిష్లో అందమైన ఆటబొమ్మను చూసి గంతులేసిన చిన్నపిల్లకు మన జేబు గుర్తొచ్చి ఇప్పుడొద్దులే నాన్న అని సర్దుకున్నప్పుడు పిల్లలే మనకన్నా ఎదిగిపోయారా అని కళ్ళల్లో ఉబికి వచ్చే జలపాతాన్ని ఏమంటారు? అత్తగారింటికి అమ్మగారింటికి నడుమ పూల తీగ మీద ఊయలూగుతున్న బిడ్డ ఏదో ఒకరోజు నాన్న మా ఇంటికెళ్తానన్నప్పుడు లోపల కరిగే అంతరంగపు జల పేరేమిటి? అన్నిసార్లు కష్టాలే మనల్ని కరగదీస్తాయని చెప్పలేము. దేవతలు కూడా సమయానుసారంగా మనల్ని ఏడిపించగలుగుతారు. థ్యాంక్ యూ. నమస్కారం.